హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు, మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా తెలుసు. ఫ్రెండ్స్, ఏ వ్యాపారం మీరు చేయాలనుకుంటున్నా ఖచ్చితంగా ఆ వ్యాపారం గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే వ్యాపారం ప్రారంభించండి. అలా తెలుసుకోకుండా మీరు చేయగలరో లేదో అవగాహన లేకుండా ప్రారంభించడం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలి అనుకుంటున్న వ్యాపారం మీకు సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న ఏ పాయింట్లోనైనా నేను చెప్తున్న విధానం నచ్చినా, ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపించినా ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వాయిదాలకు సామాన్లు విక్రయించే వ్యాపారం చాలామంది చేస్తున్నారు. కాకపోతే ఒక విధానం ప్రకారం చేస్తే దాంట్లో ఖచ్చితమైన ఆదాయం వస్తుంది. ఈరోజు ఒక టౌన్లో అవుట్స్కట్స్లో కాలనీలు చాలా ఉంటుంటాయి. అలాగే చిన్న టౌన్ అయినా కూడా కాలనీలు ఉంటుంటాయి. పెద్ద టౌన్ అయితే 4-5 కాలనీలు ఉంటుంటాయి. మీరు ఒక 2 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఎక్కడికెక్కడో తిరగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరుంటున్న ఊరు నుంచి మీ మీ టౌన్లోనే మీ కాలనీలు ఇచ్చుకుంటూ వాయిదాలకు మంచాలు, ఫ్యాన్లు, అలాగే ఇత్తడి, రాగికి సంబంధించిన ఏమన్నా ఉంటే వాటిని ఇచ్చుకోవచ్చు. లేకపోతే మంచాలు, ఫ్యాన్లు అనేది ఖచ్చితమైన అవసరం. అయ్యి దాంతోపాటుగా ఇంకేదన్నా కుక్కర్లు, అలాగే రైస్ కుక్కర్లు, మిక్సీలు ఇలాంటివి ఏమైనా కొన్ని సెలెక్టెడ్గా చేసుకొని వీటిని వాయిదాలకు ఇస్తూ వ్యాపారం చేయొచ్చు. ప్రధానంగా ఏమైనా 2-3 రకాలను సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఈరోజు ఫ్యాన్లు, టేబుల్ ఫ్యాన్లు కానీ సీలింగ్ ఫ్యాన్లు కానీ అందరికీ అవసరం అవుతుంటాయి. అలాగే మంచాలు, ఇనం మంచాలు చాలామందికి చాలా మంచాలు లేకుండా ఎక్కడెక్కడ పడుకుంటారు. వాళ్ళందరికీ మనం మంచాలను అప్పుగా ఇవ్వడం వల్ల ఈ వాయిదా పద్ధతుల అమౌంట్ ఇస్తారు. అలాగే వాళ్ళ అవసరం తీరినట్టుగా ఉంటుంది. ఈరోజు ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఈ విధానంలో మీకు ఒక జీవనోపాధి దొరికినట్టుగా ఉంటుంది, వాళ్ళకు కూడా మీరు తీసినట్టుగా ఉంటుంది. ఈరోజు మంచాలు నవారుతో సహా మనకు 1,500 రూపాయలు పడుతుంది మంచి మంచం. మనము 2,000-2,500 దాకా విక్రయించవచ్చు. అలాగే 2,000కి అయితేనేమో 6 వారాలు పెట్టుకోండి, 6 వారాలు ఇచ్చేటట్టుగా. అలాగే 2,500 తీసుకుంటే 8 వారాలు పెట్టుకోండి. అక్కడ ఎలా రావాలి మీరు అనేది అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి. ఎందుకంటే టౌన్ చుట్టుపక్కల కాలనీలలో వాళ్ళకు పనికి వెళ్తుంటారు కాబట్టి ప్రతి వారం పేమెంట్ వస్తుంటుంది. కాబట్టి వారం మనకు పేమెంట్ ఇస్తారు. కాబట్టి అక్కడ వారాల లెక్కలో పెట్టుకోండి. అన్ని రకాల వస్తువులు వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో, అలాగే పరుపులు, మంచాలు, ఇంకేదన్నా అవసరం అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ మార్కెట్ లేకపోతే మాకు పలానా నీడ్ అవసరం ఉన్నదని చెప్తారు. వాటన్నిటిని మీరు హోల్సేల్గా సేకరించి విక్రయించి ఈ ఆదాయాన్ని సంపాదించడం ఈ వ్యాపార ఉద్దేశం. ఒక్కసారి మీరు ఒక 2 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభిస్తే నా లెక్క ప్రకారం దాదాపుగా నేను చూసుకున్నాను ఫ్రెండ్స్, దాదాపు సంవత్సరానికి ఆ 2కు ఒక 4 లక్షల ఆదాయం మిగులుతుంది. కాకపోతే ఇక్కడ ఖర్చు ఉన్నదంటే ఖర్చు ఉంటుంది. కాకపోతే మనకు ఒక వ్యాపారంగా మనం స్థిరపడిపోతాం. ఈరోజు ఈ రిస్క్ తక్కువగా, అంటే ఆ 2 లక్షల్లోనే మనం ఇన్వెస్ట్ చేస్తాం, వచ్చింది మళ్ళీ పెట్టుబడి పెడుతుంటాం, దాన్ని ఆదాయం తీసుకుంటుంటాం. అలాగే ఈ వ్యాపారానికి ఎటువంటి రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు, గుమస్తాలతో పని లేదు. మీరు ఒక్కళ్ళే ఈ వ్యాపారం ఒకరోజు అవసరమైన వ్యక్తులు, ఇప్పుడు మీరు మంచాలు కావాలనే వ్యక్తులు ఎవరైతే పేర్లు ఉంటే ఆ పేర్లు రాసుకుంటారు. వాళ్ళకి ఏం వస్తువులు కావాలో రాసుకుంటారు, ఆ వస్తువులు ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి వీక్లీ వసూలు చేస్తారు. ఈ వ్యాపారాన్ని చాలామంది చేస్తున్నారు. కాకపోతే కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఈ రోజున్న మార్కెట్లో ఉన్న ప్రకారము ఈ కార్పొరేట్ యుగంలో ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా పోటీ అయిపోయింది. అన్ని మాల్స్లో అమ్ముతున్నారు కాబట్టి చాలా కష్టంగా ఉంది, జనాలకు నిలబడాలంటేనే కష్టంగా ఉంది. ఇలాంటి తరుణంలో మీరు ఇలాంటి వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఏ మాల్ వ్యక్తులు మిమ్మల్ని తాకలేరు, మీ దగ్గరకు వచ్చి మీరు చేస్తున్న వ్యాపారం వాళ్ళు చేయలేరు. అది మీకు అక్కడ రాజు, మంత్రి అన్నీ మీరే ఉంటారు. కాబట్టి ఒక్కసారి నేను చెప్పిన వ్యాపారం గురించి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఆల్రెడీ ఎంతోమంది చేస్తున్న వ్యక్తులు మీకు తారసపడ్డారనుకోండి, వాళ్ళతో కలిసి కూడా చేసుకోవచ్చు. మీరు కొత్తగా ప్రారంభించవచ్చు. కాకపోతే అక్కడ ఏ వర్క్, అప్పుడు మీరు ఇస్తున్న కాలనీలో ఏం పనులకు వెళ్తుంటారు, ఎవరుంటారు, ఇక్కడ అప్పు తీసుకుంటే ఇచ్చే స్వభావం ఉందా లేదా వాళ్ళకి, ఇలాంటి కొంచెం ఎంక్వైరీ చేసుకోండి. కొన్ని ఏరియాలో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, అక్కడ ఉంటుంటారు, తర్వాత వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా పర్మనెంట్గా ఉండే ఇల్లులు, అలాగే కొంచెం మీరు కూడా వస్తువులు, నమ్మకమైన వస్తువులు ఇవ్వడం వల్ల, క్వాలిటీ మంచి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఒక బెస్ట్ ఖాతాగా మిగిలిపోద్ది. ఆ కాలనీ ఉందనుకో, ఒక 100 ఖాతాలు అక్కడ ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి ఈ వారం అట్లా అడుగుతూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే మన కలెక్షన్ వచ్చినట్టుగా ఉంటుంది. ఈ విధమైన వ్యాపారంలోకి ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంతకుముందు ఎంతో కాలం చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. కొత్తగా వ్యాపారం చేయాలని వ్యక్తులు కూడా ఇప్పుడిప్పుడే ఈ రంగంలోకి వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ వ్యాపారం ఈ రోజున్న తరుణంలో, ఈ రోజున్న సిచ్యువేషన్లో ఇంకొక వ్యాపారం మనం పెడితే ఎంత
పోటీ ఉంటుందో చూడండి. ఈ వ్యాపారానికి పోటీ అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడ మీకు పోటీ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు ఆ వ్యవహారమే ఉండదు. పోటీ అనేది ఉండదు. కాకపోతే ఏందయ్యా అంటే ఈ ఎక్కడ కొనాలి ఈ మంచాలు? అలాగే ఈ కరెంట్‌కి సంబంధించిన ఈ టేబుల్ ఫ్యాన్లు గానీ, సీలింగ్ ఫ్యాన్లు గానీ, అది ఏదైతే మీరు క్రెడిట్ ఈ పరుపులు గానీ, ఏదైతే మీరు క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటున్నారో, వాయిదాలకు ఇవ్వాలనుకుంటున్నారో వాటిని ఎక్కడ కొనాలి అనేది మీరు గూగుల్‌లో చెక్ చేసుకోండి. హోల్‌సేల్స్ కనపడతాయి. అలాగే మీ సర్కిల్‌లో ఈ మంచాలు తయారు చేసి నవారల్లే వ్యక్తులు ఉంటుంటారు. ఇనుప మంచాలు వాళ్ళతో మాట్లాడండి. ఎక్కడ రీజనబుల్‌గా వస్తే, ఎక్కడ క్వాలిటీ బాగుంటే అక్కడి నుంచి కొనుగోలు చేయండి. అక్కడ అలా కొనుగోలు చేయడం వల్ల ఏందంటే, మనం కొనుగోలులో జాగ్రత్త చూస్తేనే సగం ఆదాయం మనకు మిగులుతుంది. ఇంత అద్భుతంగా ఉంటుంది ఈ వ్యాపారం. ఒక్కసారి మొత్తం స్టడీ చేయండి. నేను చెప్పినాను అనేది కాకుండా అసలు గ్రౌండ్ లెవెల్‌లో మీరు గానీ స్పష్టంగా తెలుసుకోగలిగితే ప్రతి విషయం మీకు ఒక అవగాహన వస్తుంది. ఈరోజు జనరల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినప్పుడు మనం 4 వారాలు అంటే 4 వారాలు దాదాపు 2 నెలలు. 2 నెలల్లో మన 2000కు ఒక రూ. 1000 ఆదాయం వస్తే చాలా గొప్ప విషయమేగా. లేదా 500 ఆదాయం వచ్చినా గొప్ప విషయమే. ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ వ్యాపారాలు అలాంటియి. ఎందుకంటే మనకు ఆదాయాలు కూడా బాగుంటాయి కాబట్టి ఇక్కడ కస్టమర్‌కి ఏమనిపిస్తుంది? మీరు ఒక రూ. 2000 ఖరీదు చేసే మంచం అతనికి ఇచ్చారు. అతని కాడ నుంచి ఒక రూ. 3000 మీరు అడిగి తీసుకుంటున్నారు. అతనికి ఒక 500 ఎక్కువ అనిపించినా కూడా అతనికి ఏమనిపియదు. ఎందుకంటే మనం వారం వారం ఇస్తున్నాం. మనం పని చేసిన దాంట్లో ఇస్తున్నాం. మన అవసరం తీరుస్తున్నాడు అనే భావంతో ఉంటారు కాబట్టి ఎక్కువ అనిపించినా కూడా పాసిబిలిటీ అంటే అతనికి రెండో చాయిస్ ఉండదు కాబట్టి మన దగ్గర తీసుకుంటూనే ఉంటారు. కొంచెం మీరు కూడా రీజనబుల్‌గా వెళ్ళండి. అలాగని మరి టూ మచ్‌గా ఎళ్ళవాకండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ వాయిదాలు అమ్మే వ్యక్తులు రూ. 2000 పెట్టుబడి పెడితే 4000 ఆదాయం 2000 కావాలంటే అలా కాకుండా ఒక 50% ఆదాయం చేయండి. అందరికీ రీజనబుల్‌గా ఉంటుంది. మీకు రీజనబుల్‌గా ఉంటుంది. కొనే వ్యక్తులకు కూడా రీజనబుల్‌గా ఉంటుంది. అలాగే ఎంతో బెస్ట్ క్వాలిటీ సరుకులు కూడా మీకు వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు రీజనబుల్ ఆదాయం చేస్తున్నారంటే ఇంకా రకరకాలవి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు తీసుకొచ్చేవాడిని. అయితే ఎంతో మార్కెట్ ఉంది ఈ వ్యాపారానికి. కాకపోతే సెలెక్టెడ్‌గా కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడెక్కడో దూరం సెలెక్ట్ చేసుకుంటే మనకు అక్కడ ఉండటానికి ఖర్చులు, ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి మీరుంటున్న ఊరు నుంచే ఒక 2 కాలనీలు సెలెక్ట్ చేసుకున్నా మీకు సరిపోతుంది. ఈరోజు సిటీస్‌లో ఒక జిల్లా హెడ్ క్వార్టర్‌లో గానీ, ఒక నియోజకవర్గంలో గానీ పెద్ద పెద్ద కాలనీలు ఉంటుంటాయి. మీరు గమనించండి ఒకసారి ఎళ్లి. చాలా పెద్ద కాలనీలు ఉంటాయి. దాదాపు అక్కడ 1500 ఇల్లు, 2000 ఇల్లు కూడా ఉంటాయి. అలాంటి ఒక కాలనీ సరిపోతుంది మనం చేసే వ్యాపారానికి. కాకపోతే ఏందంటే నేను ఈ చిన్న చిన్న కాలనీలు ఉంటే ఒక 2 గాని సెలెక్ట్ చేసుకుంటే మనకు వెసులుబాటుగా ఉంటుంది. ఇక్కడ ఒక చోట ఉండే వ్యాపారం ఒక చోట ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ ఏ అవసరం ఉంటుందో చెప్పలేదు కాబట్టి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి రాసుకొని మీరు తెస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ముందే బల్క్ కొనాల్సిన ప్రాసెస్ కూడా ఏమీ లేదు. ఎవరికి ఎన్ని మంచాలు కావాలి, ఎవరికి ఎన్ని పేర్లు కావాలో రాసుకుంటారు కాబట్టి ఆ పేరు ప్రకారం మీరు హోల్సేల్ కొనుగోలు చేసి వాళ్ళకి విక్రయిస్తుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం తెలుసుకున్న తర్వాత మీరుంటున్న ఏరియా నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి నా వీడియో వినండి ఫ్రెండ్స్. నా భావం ఏందో మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు నిరభ్యంతరంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో అంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.